వ్యవస్థ కానీ అదే పనిగా ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ పోతూ ఉంటే అది వాస్తవం కాదు అని చెప్పడం కూడా తప్పేనా? చెప్పడం తప్పే ఖచ్చితంగా. ఎందుకు నేను చెప్తా, ఇప్పుడు చెప్తా, మీరు అన్నారు కాబట్టి చెప్తా. 2019 ఎన్నికలకు ముందు ఆయన ప్రచారంలోకి వెళ్ళి 2019లో మనమే అధికారంలోకి వస్తాం. మళ్ళీ అవన్నీ గుర్తు చేయాలి కదా. ఒక్క మాట మీరు చెప్పండి. మిమ్మల్ని పిలిచిందే మీకు మాట్లాడించడానికి. 2019 ఎన్నికల ముందు జనంలోకి వెళ్ళి వీళ్ళు భూములు ఇవ్వద్దు మీరు అడిగితే కోర్టులో కేసులేద్దాం, పోరాడదాం, లేదంటే వీళ్ళు బంగాళాఖాతంలో కలిసిపోతారు 3 ఏళ్లలో, నేను వచ్చినాక మీ భూములన్నీ వెనక్కి ఇస్తా అన్నాడు. 3 ఏళ్లలో వెనక్కి వచ్చాడు, ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చాడు, ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఎయిర్పోర్టు అక్కడ కడుతున్నాం అని చెప్పేసి అడావుడి మీరు శంకుస్థాపన చేస్తే మళ్ళీ శంకుస్థాపన చేశాడు. అది గుర్తుపెట్టుకునే కదా జనం చెంప మీద కొట్టినట్టు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా వెనక్కి పంపారు. 24 ఎన్నికల్లో మాట్లాడొచ్చా? 24 ఎన్నికల్లో మాట్లాడొచ్చా? మాట్లాడండి. ఇప్పుడు ప్రజలు ఎవరికి కూడా 2017లో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, 2016లో ఏం మాట్లాడాడు అనేది ఎవరికి గుర్తుండదని మనం గుర్తు చెయ్యాలి. ఇప్పుడు ఇవాళ కొత్తగా 2026లో వాడు ఏమి ఎరగనట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎవరికి వాళ్ళేమో ఆ వీడియోలు స్టోర్ చేసి పెట్టుకోరు. వినండి సార్, కొంచెం మాకు మాట్లాడుతున్నాం సార్, వింటున్నాం. ప్రజల మెమరీని తక్కువ అంచనా వేయొద్దు అంటున్నా. లేదు, వీ హ్యావ్ టు రిఫ్రెష్, వీ హ్యావ్ టు ప్రజలకి గుర్తు చేయాలి. అందరికి గుర్తుండదు జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల క్రితం ఏం మాట్లాడాడు, ఇవాళ ఏం మాట్లాడాడు అన్నది మనం గుర్తు చేయాలి. అదే విధంగా ఒక పార్టీ, ఒక వ్యక్తి పనిగట్టుకుని ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది వాళ్ళు ఏం గుర్తుంటుందండి? చాలా మందికి ఈ సబ్జెక్ట్ తెలియకపోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు ఏ రకంగా ఏర్పడింది, 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏం పర్మిషన్లు తీసుకొచ్చారు, ఏం క్లియరెన్స్లు తీసుకొచ్చారు. వీఆర్ టాకింగ్ అబౌట్ 2015-16 అండి. మనం ఇవాళ 2026లో ఉన్నాం. కాబట్టి ఇవాళ సంవత్సరం క్రితం జరిగిందే ఎవరికి గుర్తుండట్లే. ఇవాళ 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది ఖచ్చితంగా గుర్తు చేయాలి. కాబట్టి ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ ద్వారా చూపించాం. మొన్న రిలీజ్ చేశారు. ఒక్క నిమిషం సార్, నన్ను ఒక 2 minutes ప్లీజ్, కైండ్లీ ప్లీజ్. జనవరి 2016న ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ కి మొట్టమొదటిసారి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది. ఈ సైట్ క్లియరెన్స్ అని తీసుకురాకపోతే అసలు ఎయిర్పోర్టే లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఇది అక్టోబర్ 2016న ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ లేదే ఏ రాష్ట్రంలో ఏ ఎయిర్పోర్ట్ ఎవడో కట్టలేడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆగస్టు 2017న ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ ఏ ప్రాజెక్ట్ అయినా, అది డ్యామ్ అవనివ్వండి, ఎయిర్పోర్ట్ అవనివ్వండి, ఏదైనా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చాలా అవసరం. ఆ క్లియరెన్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. డిఫెన్స్ మినిస్ట్రీ, అన్ని మినిస్ట్రీల క్లియరెన్స్ మేము తీసుకొచ్చి 750 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి R&Rకి మేము ఖర్చు పెట్టి ఫిబ్రవరి 2019లో దానికి శంకుస్థాపన చేసి టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి అన్ని మేము చేస్తే ఇవాళ ఆయన వచ్చి రాగానే ఏం చేశాడు? 500 ఎకరాలు లాగేసుకున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి 500 ఎకరాలు లాగేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ 500 ఎకరాలని రీస్టోర్ చేసింది మేము. ఇవాళ క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి వికే గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రిమినల్ క్రెడిట్ ని ఎవడో లాక్కోలేడు సార్, దాన్ని ఎవడు చోరీ చేయలేడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రిమినల్ క్రెడిట్ అసలు ఎవడన్నా లాక్కోవటం అనేది అసాధ్యం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి డెవలప్మెంట్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని ఎవ్వడో కూడా టచ్ చేయలేడు, అధిగమించలేడు. కాబట్టి అయ్యా జగన్ రెడ్డి, నీ క్రిమినల్ క్రెడిట్ టన్నుల కొద్దీ ఉంది నీ దగ్గర క్రిమినల్ క్రెడిట్. కాబట్టి చక్కగా దాన్ని నీ దగ్గర అట్టు పెట్టుకో. నేను అంటున్నది కూడా అదేనండి. దయచేసి మీరు ఆఖరిలో మాట్లాడింది నేను ముందు మాట్లాడే ఏంటి, జగన్మోహన్